రోజుకు 10 మంది రైతులు నేల కొరుగుతూ నేల తల్లికి ఎడతెగని గర్భశోకం మిగులుస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అన్న రకరకాల ఆలోచనలు, అభిప్రాయాల మధ్య సేద్యం నలిగిపోతోంది. అయితే ఇవాళ జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో రసాయన వ్యవసాయం పాత్ర చాలా ఉందన్నది ఎవరూ కాదనలేదన్న సత్యం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రకరకాల వ్యక్తులు, సంస్థలు రకరకాల పద్ధతులను, ప్రత్యామ్నాయాలను ముందుకు తెచ్చారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పర్మాకల్చర్ లాంటి పలు పద్ధతులతో రైతులు సందిగ్ధానికి లోనవుతున్నారు. రసాయన రహిత వ్యవసాయానికి ఇప్పటిదాకా ఒక ప్రామాణిక పద్ధతి లేదు. దీన్ని గుర్తించిన ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది. రైతులు సేంద్రియ వ్యవసాయ రహస్యాలు తెలుసుకుని సేద్యం చేస్తే రసాయనిక వ్యవసాయానికి దీటుగా దిగుబడులు తీసి లక్షల్లో ఆదాయం సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఇక్కడ పాదుకొల్పుతున్నారు. బొప్పాయి సాగు ద్వారా తమ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది ఈ ఫౌండేషన్. ఒకనాడు కేవలం ఇంటికే పరిమితమైన బొప్పాయి వాణిజ్యపరంగా ఇవాళ విస్తృత ప్రాచుర్యంలోకొచ్చింది. ఏకలవ్య ఫౌండేషన్ తలపెట్టిన ఈ పనిని సేంద్రియ నిపుణుడు రమాకాంత్ తన భుజానికి ఎత్తుకున్నారు. నమస్కారం అండి, నా పేరు రమాకాంత్. ఈ ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయ పథకానికి ఈ ప్రాజెక్ట్ హెడ్గా చేస్తున్నాను. సో ఇది పొప్పయ్య 5 ఎకరాల విస్తీర్ణంలో పొప్పయ్య సాగు చేస్తున్నాం పూర్తి స్థాయి సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో. ఇంతకుముందు పొప్పయ్య గత 10 సంవత్సరాల ముందు ఇంతకనము తినేటోళ్ళు కాదు జనాలు. సో ఇప్పుడు ఈ తాయివాన్ రెడ్ లేడీ మార్కెట్లకు వచ్చేసరికి దిగుబడిలో గణనీయంగా, తర్వాత ఈ దూరం రవాణాకు అనుకూలమైన వెరైటీ ఇది. తర్వాత కొంచెం టేస్ట్ కూడా స్వీట్ ఉండడంతో చాలా వినియోగంలోకి వచ్చింది తినడము ఈ క్రాపు. రెండోది డెంగ్యూకు ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి పొప్పయ్యాలనే ప్రాచుర్యం కూడా బాగా ఉంది. సో డెంగ్యూకు సంబంధించి కూడా ఇది మన వైట్ ప్లేట్లెట్స్ పెరిగేనికి బాగా ఉపయోగపడుతుందని దాంతో కూడా దీని వినియోగం చాలా మట్టుకు పెరిగింది. సో ఎక్కువ శాతం మన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉరుకొండపేట గ్రామంలో ఉంది ఈ వ్యవసాయ క్షేత్రం మాది. ఇక్కడికి వెళ్ళి ఎక్కువ శాతం మేము హైదరాబాద్ మార్కెట్కు, తర్వాత ఢిల్లీ మార్కెట్కు పంపిస్తామండి పొపాయ. సో వినియోగం ఎక్కువ శాతం ఢిల్లీ మార్కెట్లోనే జరుగుతూ ఉంటుంది. బొప్పాయి సాగులో ప్రధానమైనది నేలను సిద్ధం చేసుకోవడం. ఇక్కడి నుంచే నాణ్యమైన దిగుబడికి మొదటి అడుగు పడుతుంది. సో ఈ పొలము 5 ఎకరాలలో మొదట మేము భూమి తయారీ డీప్గా ఫ్లవ్ చేసినామండి. సో ఈ భూమి తయారీ చేసేటప్పుడు మేము 8 ఫీట్ల దూరంలో ట్రాక్టర్తోని బోదెలు వేసుకున్నాము, బెడ్స్. ఈ బోదెలు వేసుకున్న తర్వాత ఏం చేసినామంటే బోదెల్ని చదును చేసుకొని బోదెల మీద 6 ఫీట్లకు ఒకటి చున్నంతో మార్కింగ్ వేసుకొని 2 ఫీట్లు బై 2 ఫీట్లు గుంత తీసినాం. గుంత తీసి ఆ గుంతలో మట్టిలో ఎకరానికి 1 క్వింటాలు వేపపిండి మరియు ఎకరానికి 1 క్వింటాల్ ఘనజీవామృతం ఇవి మంచిగా మిక్స్ చేసి మంచిగా కలిపి ఆ గుంతను పూడి చేసినాం. సో గుంతను పూడ్చిన తర్వాత ఆ బోదె మీదకి వెళ్ళి ఇన్లైన్ డ్రిప్పర్ వేసి ఫిట్నర దూరంలో డ్రిప్పర్ డిశ్చార్జ్ ఉండేటట్టు 2 లీటర్లు పర్ అవర్ డిశ్చార్జ్ ఉండే డ్రిప్ ల్యాటరలు పరిచేసి దానిపైకి వెళ్ళి ఈ మల్చింగ్ ప్లాస్టిక్ 30 మైక్రాన్ల మల్చింగ్ ప్లాస్టిక్ వేసినాం. ఈ మల్చింగ్ ప్లాస్టిక్ వేసే ఉద్దేశం ఏంటంటే ఒకటేమో కలుపు నివారణ, రెండోదేమో తేమ ఆవిరి కాకుండా భూమిలో తేమను అట్లనే పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఉన్న తక్కువ నీటి వనరులను ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి డ్రిప్పు ప్లస్ మల్చింగ్ ప్లాస్టిక్ బోదే విధానం, ఈ విధానంలో మేము సాగు చేస్తున్నాం. సో దీంతో పంట దిగుబడిలో కూడా చాలా మార్పు వస్తుంది, మంచి దిగుబడి పెరుగుతుంది. పంట దిగుబడిలో మొక్కల సంఖ్య, మొక్కల మధ్య దూరం చాలా కీలకమైంది. దీనివల్ల మొక్కలకు సరైన వాతావరణం కల్పించబడి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
6 ఫీట్లు బై 8 ఫీట్ల డిస్టెన్స్లో చేస్తున్నాము. 6/8లో మొక్క ఎకరానికి 900 చిల్లర మొక్కలు వస్తాయి. సో అట్లా 4150 మొక్కలు నాటినాం ఈ పొలంలో. ప్లాంట్ పాపులేషన్ వచ్చేసి 4150 మొక్కలు. మొక్కకు మధ్య దూరము 6 ఫీట్లు బై 8 ఫీట్లు, చాలు 8 ఫీట్లది, మొక్కకు 6 ఫీట్ల మధ్య దూరం. ఈ రకంగా మేము నాటడం జరిగింది. మొక్కల ఎదుగుదలలో పోషకాల పాత్ర విలువైనది. సేంద్రియ ఎరువులను అందించి అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ఎరువుల యాజమాన్య విషయంలో మేము మొదట ఘనజీవామృతం వాడినాము. రెండవది ఏంటంటే ద్రవజీవామృతము. మూడవది సేంద్రియ పద్ధతిలో నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు చేసుకొని వాడాము. తర్వాత జీవామృత పంచగవ్య, ఇది ఒకటి జీవామృతము పంచగవ్య రెండింటిని కలిపి ఒక ఫర్మెంటేషన్ చేసి 6 రోజులు ఇదొకటి వాడాము. తర్వాత ఫిష్ అమినో యాసిడ్స్ కూడా వాడాము. ఇది మొదట ఘనజీవామృతము విధానం చాలామందికి తెలుసు. పశువుల పేడ తర్వాత జీవామృతం 24 గంటలు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఎకరానికి 1 క్వింటాల్ మొదటి దశలో చెట్టు చిన్నగా ఉన్న ఆ దశలో ఎకరానికి 1 క్వింటాలు వాడాము. దాంతో ఏంటంటే భూమిలో సూక్ష్మజీవులు మంచిగా డెవలప్ అయ్యి వానపాములకు అది ఆహారంగా ఉపయోగపడింది. అది తర్వాత రెండోది జీవామృతము పంచగవ్య, ఇది ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మాకు. జీవామృతము తయారు చేసిన 24 రోజుల తర్వాత 1% పంచగవ్య అంటే 200 లీటర్ల జీవామృతానికి 2 లీటర్ల పంచగవ్య నెక్స్ట్ డే కలిపి 6 రోజులు దాన్ని మురుగబెట్టిన తర్వాత, పొద్దున సాయంత్రం కర్రతో కలపడము, అట్లా 6 రోజులు మురుగబెట్టిన తర్వాత దానిని 3 జల్లెళ్ళ విధానం అంటే దొడ్డు జల్లెడ, మీడియం జల్లెడ, బాగా సన్నమున్న జల్లెడ, ఈ 3 జల్లెళ్ళలో మనం వడగట్టుకొని డ్రిప్లో వదిలినాం ఎకరానికి 200 లీటర్ల చొప్పున. ఈ రకంగా వదలడంతో చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇది కేవలం పంచగవ్యలో 600 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అదే ఈ జీవామృతము ప్లస్ పంచగవ్య రెండింటినీ మనం 6 రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ల్యాబ్కు టెస్టింగ్కు పంపిస్తే 2,70,000 కోట్ల మైక్రో బ్యాక్టీరియా కౌంట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే 600 కోట్ల నుంచి 2,70,000 కోట్లకు బ్యాక్టీరియా లోడు పెంచగలిగినాం ఈ రెండింటి కాంబినేషన్ తోటి. చాలా సులభమైన పద్ధతి. మొదట జీవామృతం తయారు చేస్తాము, 24 గంటల తర్వాత 1 రోజు తర్వాత 1% అంటే 100 లీటర్ల జీవామృతంకు 1 లీటరు పంచగవ్య 5 రోజులు 6 రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత అంటే మురుగబెట్టిన తర్వాత దాన్ని డ్రిప్లో వాడడంతో మనం 600 కోట్ల బ్యాక్టీరియాను 2,70,000 కోట్ల బ్యాక్టీరియాకు తీసుకెళ్ళగలిగినాం. సో దీంతో ఏంటంటే భూమిలో ఉన్న సాయిల్ బ్యాక్టీరియా పెరిగి వానపాములకు ఆహారమై సూక్ష్మ పోషక లోపాలు కానీ తర్వాత బ్యాక్టీరియా లోడ్ కానీ ఇవన్నీ సమపాలల్లో అయ్యి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మా కాండం కూడా అద్భుతంగా చాలా దొడ్డు వచ్చింది. కాండము చాలా దొడ్డు ఉంది. రసాయనిక వ్యవసాయంలో కూడా ఇంత దొడ్డు రాదు. ఎప్పుడైతే కాండం దొడ్డు వస్తుందో దాని చెట్టుకు లోడ్ ఆపే కెపాసిటీ పెరుగుతుంది. సో ఆ రిజల్ట్స్ కళ్ళతో చూసినాం మేము. మొదట ఈ విధానంలో మేము బిఫోర్ ఫ్లవరింగ్ వరకు అంటే పూత దశ కన్నా ముందు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి భూమిలో జీవామృత పంచగవ్యతో కూడిన జీవామృతం వదిలినాము. ఎప్పుడైతే ఫ్లవర్ స్టార్ట్ అయిందో అప్పుడు సేంద్రియంగా చేసిన నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులు ఎకరానికి ఒక 2 లీటర్లు. అప్పుడు మేము డ్యూరేషన్ 15 రోజులకు వెళ్ళి 10 రోజులకు వచ్చినాము పూత దశలో. సో అప్పుడు మేము ఎకరానికి ఒక 6 లీటర్ల పొటాషు, 6 లీటర్ల నైట్రోజన్ వదిలినాం. సో ఈ జీవామృత పంచగవ్యతో కలిపి. సేద్యంలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య తెగుళ్లను ఎదుర్కోవడం. ఈ పప్పయ్య సాగులో విపరీతమైన రిస్క్ అంటే అతి పెద్ద రిస్క్ ఏంటిది అని అంటే సస్యరక్షణ. ఎందుకు సస్యరక్షణ అంటున్నానంటే వేరే పంటలకు మనం కంపేర్ చేసినప్పుడు పప్పయ్యలో వైరస్ తెగులు ఉధృతి అనేది అతి పెద్ద సమస్య. దీని పంట కాలము 2 సంవత్సరాలు అయినప్పటికీ మెజారిటీ రైతులు 1 సంవత్సరంలోనే పంటలు పీకేసిన సందర్భాలు కోకోలలు. ఎందుకంటే కొంచెం కాపుకు వచ్చేసి ఒక 2 కోతలు అయిన తర్వాత ఈ వైరస్ ఉధృతి పెరిగేసేసి మొత్తం తోటలు నాశనం అయిపోతున్నాయి. ఈ చెట్టు యొక్క దిగుబడి సామర్థ్యము ఒక చెట్టుకు 100 కిలోలు కూడా కాసే సామర్థ్యం ఉంది ఈ తైవాన్ రెడ్ లేడీలో. అయినప్పటికీ రైతులు 25-30 కిలోల కాడనే ఆగిపోతుండ్రు. సమస్య ఏదేంటిది అంటే రకరకాల దీనికి వైరస్ డిసీజెస్ ప్లస్ వేరే సమస్యలు ఫంగస్ కానివ్వండి అట్లాంటి. సో ఈ వైరస్ను మేము సేంద్రియంలో చాలా అద్భుతంగా కంట్రోల్ చేయగలిగినాము. రసాయనిక వ్యవసాయంలో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న తోటలలో దాదాపు 60% నుంచి 80% అటాక్ ఉన్నది వైరస్ తెగులు. మన సేంద్రియ పొలంలో కేవలం 20% మట్టుకు ఆగిపోయినది. అది కూడా 2 నెలల క్రితం అటాక్ అయ్యి అట్లనే ఆగున్నది, అంటే స్ప్రెడ్ అవ్వట్లేదు.
సో ఈ వైరస్ తెగులుకు ముఖ్యంగా మేము సస్యరక్షణ విధానంలో మేము అవలంబించిన మార్గాలు ఏంటంటే, మొదట దశపర్ణి కషాయం 10 ఆకులు, వేప ఆకుతో సహా 10 ఆకులు 2 కిలోలు, ఏది మన ఉమ్మెత్త ఆకు, తర్వాత జిల్లేడు ఆకు, ఆముదమాకు, సీతాఫలం, తర్వాత మామిడి, జామ, తర్వాత తంగేడు, తర్వాత పొప్పాయి, ఆముదం, ఇట్లాంటి ఒక 10 రకాల ఆకులు, వీటిని 2 కేజీలు తీసుకొని దంచి ముద్దగా చట్నీలాగా చేసి ఒక 20 లీటర్ల ఆవు మూత్రము, ఒక 10 కేజీల పేడ, ఒక 200 లీటర్ల ద్రావణంలో వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసి నెక్స్ట్ డే వీటికి ఒక 1/2 కేజీ పసుపు, 1 కిలో ఎల్లిగడ్డల పేస్టు, తర్వాత 1/2 కిలో అల్లం పేస్టు, 1 కేజీ పచ్చిమిర్చి పేస్టు, తర్వాత 1 కేజీ పొగాకు పేస్టు, ఇవన్నిటిని అందులో మిక్స్ చేసి ఒక 30 రోజుల వరకు మురుగబెట్టినాం, ఫర్మెంటేషన్ చేసినాం. జాగ్రత్తగా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఈ ద్రావణం తయారైంది. ఈ ద్రావణము 6 నెలల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఇది దశపత్రి కషాయంకే కొంచెం ఇవి ఎల్లిగడ్డ కానీ, తర్వాత పచ్చిమిర్చి ఇట్లాంటి యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మన చిన్న పురుగులు ఉన్నా కూడా కంట్రోల్ చేద్దామని చెప్పి. సో ఈ దశపర్ణి కషాయము ఒకటి పెట్టుకున్నాం మేము. రెండవది వేప నూనె. వేప నూనె అనేది భగవంతుడిచ్చిన వరం మనకు. చాలా రకాల రసం పీల్చే పురుగులు కానీ, కొరికి తినే పురుగులు కానీ, ప్రారంభ దశలో ఉన్న తెగుళ్ళు కూడా ఈ వేప నూనెతో కంట్రోల్ అవుతుంది. సో ఈ వేప నూనె ఒకటి పెట్టుకున్నాము. మూడోది పీజీపీఆర్ బ్యాక్టీరియా అని, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా కొంతవరకు వైరస్ను అదుపులో ఉంచడానికి పనిచేస్తున్నది. దీంతోపాటు పుల్లటి మజ్జిగ కూడా వైరస్కు అద్భుతంగా పనిచేస్తున్నది, పుల్లటి మజ్జిగ. తర్వాత ఆవు పాలు కూడా వైరస్ను నిరోధించడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నది. వీటితో పాటు ఫిష్ అమినో యాసిడ్ అంటే చేపతో చేసిన అమినో యాసిడ్ కూడా కొన్ని రకాల తెగుళ్లను కంట్రోల్ చేస్తున్నది. ఇంకొకటి ఎడిబుల్ ఆయిల్స్, మనం తినే నూనెలు కూడా కొన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసినాము. మొదట మేము 10 ఆకుల కషాయము బిఫోర్ ఫ్లవరింగ్ వరకు 10 రోజులకు ఒకసారి కొడుతుంటిమి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి కొంచెం కాయ దశలో ఉన్నప్పుడు వారంకి ఒకసారి తీసుకున్నాము. సో మొదటి వారం మేము 10 ఆకుల కషాయం కొడితే, రెండో వారము వేప నూనె, మూడో వారము మజ్జిగ కానీ పాలు కానీ, ఇట్లా ఈ షెడ్యూల్ చేంజ్ చేసుకుంటా 3-4 మందులు రిపీట్ చేసుకుంటూ కొట్టినాము. సో ఈ రకంగా మేము వైరస్ను అదుపులో ఉంచగలిగినాము. సో నెలకొకసారి పీజీపీఆర్ బ్యాక్టీరియా లాస్ట్ మంత్కి వెళ్ళి స్టార్ట్ చేసినాము. అది కూడా కొంతవరకు రిజల్ట్ మంచిగానే అనిపిస్తుంది. కానీ కొంచెం కాస్ట్లీ ఉండడం, అవైలబిలిటీ తక్కువ ఉండడంతో పూర్తిగా దాని మీద డిపెండ్ కాలేమేము. పిండి నల్లి వచ్చినప్పుడు మేము కేవలం ఆవు మూత్రంతో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చినాము. ఒక 15 లీటర్ల హ్యాండ్ స్ప్రేయర్లో 1.5 లీటర్ ఆవు మూత్రము, మిగతా నీళ్లు పోసి కొంచెం సర్ఫ్ యాడ్ చేసి కొడితే 20 నిమిషాలలోనే పిండి నల్లిని కంట్రోల్ చేయగలిగినాం మొత్తం. అద్భుతంగా ఇది పనిచేసింది మాకు. ఇంకొకటి వైట్ పీచ్ స్కేల్ అని చెప్పి ఒకటి మాకు వచ్చింది డిసీజ్. వైట్ పీచ్ స్కేల్ తెల్ల బూజులాగా వస్తుంది పపాయాకు. సో ఈ వైట్ పీచ్ స్కేల్కు మేము 6 రకాల మందులను మేము ప్రయత్నించడం, అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. మొదటిది వచ్చేసి 10 ఆకుల కషాయం. దీంతో కూడా అద్భుతంగా మనం పొద్దున కొడితే సాయంత్రం కల్లా క్లీన్ అయింది మొత్తం చెట్టు. రెండవది వేప నూనెతో కూడా మనం కంట్రోల్ చేసినాం, వేప నూనె. మూడోది ఈ చేప అమినో యాసిడ్తో కూడా కంట్రోల్ అయింది. నాలుగోది కేవలం షాంపూ ప్యాకెట్, ఒక షాంపూ సాచెట్ 15 లీటర్ల వాటర్లో వేసి కొట్టినా కూడా కంట్రోల్ అయింది. ఐదవది ఎడిబుల్ ఆయిల్, ఇది వంట నూనె ఒక 150 ml ఒక హ్యాండ్ స్ప్రేలో వేసి ఎమల్సిఫైర్ కలిపి కొట్టినా కూడా కంట్రోల్ అయింది. ఆరోది ఈ మామూలుగా మనము కిరోసిన్ ఉంటుంది కదండి, కిరోసిన్ 50 ml వేసి కొట్టినా కూడా కంట్రోల్ అయింది. సో ఇట్లా ఒక 5-6 రకాల ఫార్ములాలు మనము దీని మీద అప్లై చేసినాము, రిజల్ట్ వచ్చింది. వీటిని డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నాము. కాండం కుళ్ళు తెగులు ప్రాబ్లం ఏమంటే, అసలు యాక్చువల్ ఇది మొత్తం చెట్లు కింద పడుతున్నాయి, ఆ కాండము కింద కుళ్ళిపోయి. ఒక 5 కేజీల పేడ, 5 కేజీల ఆవు మూత్రం, 250 గ్రాముల చున్నం, ఇది ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని చెట్టు మొదలకు మొత్తం అప్లై చేసినాం. 1 మంత్ గ్యాప్లో ఒకసారి పెట్టినాము స్టార్టింగ్లో, తర్వాత 1 మంత్ తర్వాత. సో మొత్తం 4000 పాపులేషన్లో మాకు కేవలం ఒక 35 చెట్లు మాత్రమే డ్యామేజ్ అయినాయి. మిగతా మొత్తం డ్యామేజ్ ఆపుకోగలిగినాం మేము. ఇది కూడా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మాకు. వేరుకుళ్ళు తెగులుకు మేము ఏం చేసినామంటే, ట్రైకోడెర్మా విరిడి 2 కేజీల పౌడర్ను జీవామృతంలో ఫర్మెంటేషన్ చేసినాం. జీవామృతంలో ఒక 5 రోజులు ఫర్మెంటేషన్ చేసి మేము డ్రిప్లో వదిలినాం. అట్లా నెలకు ఒకసారి 2 సార్లు వదిలేసరికి మొత్తం మా ప్లాట్ అంతా సాయిల్ బోన్ డిసీజెస్, తర్వాత వేరుకుళ్ళు తెగులు, ఇట్లాంటి భూమిలో ఉన్న శిలీంద్రనాశినికి సంబంధించి ఏదైతే తెగుళ్ళు ఉన్నాయో మొత్తం కంట్రోల్ చేయగలిగినాము. ఇవాళ వేరులతో కంపేర్ చేసినప్పుడు మేము కేవలం 20% ఎఫెక్ట్ తోటి ఆగిపోయినాం, అక్కడ స్ప్రెడ్ అవ్వట్లేదు.
రెండోది కాయ నాణ్యత సైజు పెరగనీకి మాకు వైరస్ తెగుళ్ళతో పాటు కూడా ఈ పుల్లటి మజ్జిగ చాలా ఉపయోగకరంగా పనిచేసింది. కాయ షైనింగ్ కానివ్వండి, దాని కలరు, దాని సైజు చాలా రకాలుగా ఉపయోగపడ్డది మాకు. విత్తనంలో సమస్యలు, వాతావరణ పరిస్థితులు, పలు రకాల కారణంగా రైతులు ఏటా వేల కోట్ల రూపాయలు రసాయన పురుగుమందులకు ఖర్చు పెడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ పద్ధతిలో సస్యరక్షణా పద్ధతుల్ని ఇక్కడ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సిలికా అనేది తయారు చేస్తాం. సిలికా ఏంటంటే ఒక మిస్సింగ్ ఎలిమెంట్, ఇది చాలా అత్యంత కీలకమైన పోషక పదార్థము. దీన్ని ఎట్లా తయారు చేస్తామంటే ఇది మొక్కలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 160 లీటర్ల ఆవుమూత్రము, 40 కేజీల వరి పొట్టు, వీటిని ఒక ట్యాంకులో వేసి 10 రోజులు మురుగబెడతాం. 10 రోజులు మురుగబెట్టి రోజు పొద్దున సాయంత్రం కర్రతో కలుపుతా పోతాము. దాన్ని మొత్తం ఉనుకను పిండిన తర్వాత వచ్చే ద్రావణాన్ని మనము 3%, అంటే 100 లీటర్ల నీటికి 3%, ఏదన్నా మనం జీవామృతంలో కలిపి కొట్టుకోవచ్చు, దేంట్లోనే కలిపి కొట్టుకోవచ్చు. ఇది కూడా చాలా అద్భుతమైన రీసెర్చ్, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దీంతో ఏమైందంటే మొక్కలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కొమ్మలు కూడా నిటారుగా సూర్యుని చూస్తాయి. ఆ సూర్యుని చూడడంతో కిరణజన్య సంయోగక్రియ బాగా అవుతుంది, ఫలాల్ని మోసే కెపాసిటీ పెరుగుతుంది. వ్యవసాయంలో 2 రకాల స్ట్రెస్సులు ఉంటాయి. ఒకటి బయో రిలేటెడ్ స్ట్రెస్, రెండోది అబయో రిలేటెడ్ స్ట్రెస్. బయో రిలేటెడ్ స్ట్రెస్ అంటే ఏదైతే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే క్రిమి కీటకాలతోని కానివచ్చు, తెగుళ్ళతోని కానివచ్చు, వీటితోనే అయ్యే లాసు. ఇది వ్యవసాయ రంగంలో కేవలం 30% మాత్రమే అవుతుంది. జనరల్గా చాలామంది అనుకుంటారు బాగా ఎక్కువ శాతం అవుతుంది అని. అబయో రిలేటెడ్ అంటే వాతావరణంలో సడన్గా సంభవించే మార్పులు, ఆకస్మిక మార్పులు, అధిక వర్షాలు, అధిక ఎండలు, వీటితోటి మన భారతదేశం వ్యవసాయం ఒక 70% నష్టాలలో పోతుంది. ఇది చాలామందికి రైతులకు అవగాహన ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. సో ఈ అబయో రిలేటెడ్ లాస్ ఏదైతే 70% ఉందో, దాంతోపాటు బయో రిలేటెడ్ లాస్ను కూడా ఈ సిలికా అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే అబయో రిలేటెడ్ ఏదైతే ఉన్నదో, ఇది వాతావరణ మార్పులతో సంభవించే ఏదైతే పంట నష్టం ఉన్నదో దాన్ని చాలా మట్టుకు తగ్గియగలుగుతుంది. అంటే పంట బెట్టను తట్టుకోగలుగుతుంది, అధిక వర్షంను తట్టుకోగలుగుతుంది, వాతావరణంలో సంభవించే అధిక మార్పులు, అతి చలిని కానీ ఇట్లాంటి వాటిని తట్టుకొని చెట్టు మంచిగా నిలదొక్కునే కోసం సిలికా అనేది పనిచేస్తుంది. లెక్కకు రాని ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒకటి మనకు మంచి అవకాశం. ఇలా మేము ఒక మంత్లీ ఒకసారి సిలికా కూడా మేము పైకి వెళ్ళి ఫోలియర్ స్ప్రే చేయడం జరుగుతుంది. చెట్టు కనీసం ఒక 30-35 కిలోలు కాయలు ఇప్పుడు మోసి ఉన్నది చెట్టు ఆల్రెడీ రెడీగా. సో ఇది ఏం చెప్తున్నది అని అంటే, మహబూబ్ నగర్ సాధారణ దిగుబడి ఏదైతే 300 క్వింటాలు ఉన్నదో ఎకరానికి, ఆ 300 క్వింటాలకు దీటుగా మొదటి సంవత్సరమే ఈ సేంద్రియ వ్యవసాయంలో సాధిస్తామనే నమ్మకం కళ్ళకు కనిపిస్తున్నది మనకు. రీసెంట్లీ ఒక వారం రోజుల ముందు ఒక రాత్రి చాలా విపరీతమైన వర్షం పడ్డది. వరి మళ్ళలో పెట్టాము ఇది. సో ఒక 2 వరి మళ్ళలో వాటర్ ఆగేసి మొక్కలు వడిలిపోయినట్టు అయిపోయినాయి. అప్పుడు ఏం చేసినామంటే ఘనజీవామృతం కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆ మళ్ళలో చల్లేసినాం. సో ఘనజీవామృతం చల్లడంతో ఏమైంది, ఎక్కువ మాయిశ్చర్ను ఇగ్గుకున్నది. రెండోది ఏంటంటే వానపాముల సంఖ్య పెరిగేసరికి నేలలో బొర్రెలు తయారైనాయి బాగా. సో అంత పెద్ద వర్షం కూడా యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎప్పుడో మునిగిపోవాలి ఆ వర్షంకు. 21 మళ్ళల్లో కేవలం ఒక 2 మళ్ళల్లో కొంత పార్ట్ మాత్రమే మామూలుగా వాడు చూపినాయి. సో ఎందుకు ఈ రిజల్ట్ వచ్చింది అని అంటే, అక్కడ కొంచెం చౌడు ఉన్నది కాబట్టి ఆ మాత్రం వాడు చూపింది. మిగతా ప్లేస్లలో ఈ వానపాముల సంఖ్య పెరగడము, సాయిల్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడంతో నీళ్లు పీల్చుకున్నది ల్యాండ్ బాగా. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు మార్కెటింగ్ విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ఏకలవ్య ఫౌండేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చేసే ఈ పంట యావరేజ్ మాత్రం కేవలం 300 క్వింటాలే ఉంది. చెట్టు పొటెన్షియల్ దాదాపు 700-800 క్వింటాలు ఎకరానికి ఇచ్చే పొటెన్షియల్ ఉన్నప్పటికీ 50% కన్నా తక్కువ దిగుబడి అచీవ్ అవుతున్నారు ఫార్మర్సు. అయితే జనరల్గా సేంద్రియ వ్యవసాయము, రసాయన వ్యవసాయంలో ఒక అంతరం ఉన్నది. ఎందుకంటే 99% మంది ఇంకా సేంద్రియ వ్యవసాయం మొగ్గు చూపట్లేదు రైతులు. కారణం ఏంటంటే 3 సంవత్సరాలు పట్టొచ్చు దిగుబడులు సమానంగా రానికి, 3 సంవత్సరాల ఓపిక ఎవరికి ఉన్నది అనేది. సో ఈ పాయింట్ ఏకలవ్య ఫౌండేషన్ వారిని కదిలించింది. ఏకలవ్య ఫౌండేషన్ వారి ఉద్దేశం ఏంటిది అని అంటే, ఎకరానికి 1 లక్ష రూపాయల నికరాదాయము, మొదటి సంవత్సరంలోనే సేంద్రియ వ్యవసాయానికి దీటుగా దిగుబడి తీయడం. సో ఈ కాన్సెప్ట్ తోటి మేము ఏకలవ్య ఫౌండేషన్ మాధ్యమంతో ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్గా అంటే పరిశోధనాత్మకంగా వ్యవసాయం చేస్తున్నాము. సో మా మొదటి ఆబ్జెక్టివ్ ఏంటంటే, మొదటి సంవత్సరమే సరాసరి దిగుబడి ఏదైతే 300 క్వింటాలు ఉందో దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని దాటేయాలి. సో ఇప్పుడున్న కాపు పొజిషన్ చూస్తే మేము మినిమం 300 కాదు కదా 400 క్వింటాల దిగుబడి ఎకరానికి తీసేటట్టు ఖచ్చితంగా మా దగ్గర చెట్ల కాయలు రెడీ అయి ఉన్నాయి. రెండోది, 1 సంవత్సరము 12 నెలల కన్నా ఎక్కువ పంట కాలం పొడిగించలేకపోతున్నారు రైతులు.
మేము కంపల్సరీ 24 నెలల వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైరస్ తెగులు కేవలం 20%లోనే ఆగిపోయి ఉన్నది. సో వైరస్ తెగుల్ని మేము సమర్థవంతంగా మా సస్యరక్షణ పద్ధతులతో ఎదుర్కోగలిగితే ఈ పంట కాలాన్ని పొడిగించిన వాళ్ళం అవుతాం. సో ఆటోమేటికల్లీ ఆదాయంలో వృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు. రసాయనిక వ్యవసాయంతో సేంద్రియ వ్యవసాయం కంపేర్ చేసినప్పుడు ఉన్న అపోహలను మనం ఖచ్చితంగా తొలగించవచ్చు. ఒకటేమో మొదటి సంవత్సరంలోనే మనం రసాయనిక వ్యవసాయం కన్నా ఎక్కువ దిగుబడి పొందుతున్నాము. రెండోది ఏదైతే పంట కాలం ఉన్నదో రసాయనిక వ్యవసాయం కన్నా కనీసం 6 నెలలన్నా పొడిగించగలుగుతున్నాం మనం. సో ఈ 2 ఫ్యాక్టర్లు మనకి ఇలా ప్రూవ్ చేస్తున్నాయి. మొదటి సంవత్సరమే సేంద్రియ వ్యవసాయంలో కూడా రసాయనిక వ్యవసాయానికి దీటుగా దిగుబడులు పంట కాలం పొడిగించవచ్చు అని. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఎకరానికి 400 క్వింటాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మొత్తానికి ఇప్పటి వరకు ఎకరానికి 50 క్వింటాల మార్కెట్ అయింది. సో 2 లక్షల రూపాయల దాకా మేము అమ్మినాం ఇప్పుడు 4 ఎకరాలలో. మార్కెట్ ఢిల్లీకి కొంత అమ్మినాము, కొంత హైదరాబాద్ లోకల్ మార్కెట్లో అమ్మినాము. తర్వాత ఇప్పుడు ప్రకృతి చికిత్సాలయాలు మంత్రిని సత్యనారాయణ లాంటి వారి ప్రకృతి చికిత్సాలయానికి కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. భవిష్యత్తులో వాళ్ళతో కూడా మేము టైఅప్ పెట్టుకుంటాము. మునగలో కూడా సేంద్రియ పద్ధతిని అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే ప్రయత్నం చేస్తున్నారు రమాకాంత్. ఇక్కడ ఏకలవ్య ఫౌండేషన్ వారి సేంద్రియ వ్యవసాయంలో భాగంగా 7 ఎకరాలు మునుగ తోట ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 6 ఫీట్లు బై 8 ఫీట్ల డిస్టెన్స్లో పెట్టాము. ఎకరానికి 900 మొక్కలు. ఇది మొత్తము ఈ 7 ఎకరాలలో 5500 మొక్కలు పెట్టడం జరిగింది. ఇది సమృద్ధి అనే రకము. ఇది పీకేఎం కానీ ఇంకా కొంచెం అడ్వాన్సు సమృద్ధి అనే రకం పెట్టాము. ఇది పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులలోనే మనం దీన్ని పండిస్తున్నాము. మొదట వేపపిండి ద్రవ జీవామృతం ఫర్మెంటేషన్ చేసి మొక్క పెట్టిన తర్వాత వేశాము. తర్వాత డ్రిప్లో జీవామృతము పంచగవ్య కాంబినేషన్లో దీనికి వదులుతున్నాము. తర్వాత సేంద్రియ పద్ధతిలో ఎన్పికేలు వదులుతున్నాము. ఈ వేరుకుళ్ళు తెగులుకు దానికి ట్రైకోడెర్మా జీవామృతంలో ఫర్మెంటేషన్ చేసి వదులుతున్నాము. తర్వాత దీనికి బొంత పురుగు ఆకు చుట్టు పురుగు చాలా సమస్యగా ఉంటుంది. సో దీనికోసం మేము బ్రహ్మాస్త్రము, తర్వాత వేప నూనె, తర్వాత మన అగ్నియాస్త్రము ఇవి స్ప్రే చేసి కంట్రోల్ చేస్తున్నాము. ఈ రకంగా ఇప్పటికీ మే 10 తారీఖు నాడు పెట్టినాము. ఇప్పటికీ ఒక 5 నెలల క్రాప్ వచ్చింది. ఇంకా 2 నెలల్లో పూత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా 2 నుంచి 3 నెలల్లో కాయలు తెంపే అవకాశం ఉంది. మొక్క కూడా చాలా ఏపుగా పెరిగింది. ఒక 4 సార్లు దీన్ని ప్రూనింగ్ చేశాము. చాలా బ్రహ్మాండంగా ఉంది క్రాప్. రసాయన వ్యవసాయంతో విసిగిపోయిన రైతులు అతి తక్కువ పెట్టుబడితో ఆరోగ్యవంతమైన పంటలు పండించాల్సిన ఆవశ్యకత మరెంతో దూరంలో లేదు. ఈ దిగుబడి వచ్చేసి 400 క్వింటాల దిగుబడి మేము ఈ 2 సంవత్సరాల లోపల రీచ్ అవుతాం. అంటే ఇంకా 10, 14, 16 నెలల్లో ఈ మిగతా దిగుబడి రీచ్ అవుతాం. దీంతో మాకేంటంటే ఒకటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏమాత్రము రాసాయనిక ఎరువులు లేకుండా నత్రజని, భాస్వరం, పొటాషు పైకి వేయకుండా ఇంత మంచి ఫలసాయం ఈ చెట్టు ఇచ్చిందంటే ఈ ప్రకృతిలో దమ్ముంది, ఈ నేలలో దమ్ముంది. సో ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, ప్రకృతి గుణాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని రైతు వీటికి ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అంటే వ్యవసాయ అనుకూలమైన పద్ధతులు ఇవ్వగలగాల, సరి అయిన వెంటిలేషన్ ఉండాలా, క్రాప్ మన పంటల సాళ్ళ డిస్టెన్స్ కానివ్వండి, మనం వేసే ఏదైతే సేంద్రియ ఎరువులు ఇవన్నీ చేస్తే సూక్ష్మజీవులు కానీ భూమిలో ఉన్న కోటాను కోట్ల వానపాములు కానీ వాటి పని అవి చేస్తాయి. సో వ్యవసాయం అనేది రైతు చేస్తాడు అనుకుంటుంది, కానీ చేసే వాటికి ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. రెండోది దిగుబడులు బాగుంటాయి, రైతుకు రిస్క్ తగ్గుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడే ఈ వ్యవసాయం అనేది సుస్థిరత సాధ్యపడుతుంది. ఈ వ్యవసాయ సుస్థిరతకు ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయమే మార్గం అని చెప్పి ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి పర్యావరణం హాని లేదు, రెండోది ఏవైతే రైతుకు అవసరమున్న ముడి సరుకులు ఉన్నాయో ఎరువులు కానియచ్చు, తెగుళ్ళ మందులు కానియచ్చు, పురుగు మందులు కానియచ్చు, ఇవి రైతు సొంతంగా తన పొలంలోనే చేసుకునే విధానం ఉంది. ఇందులో ఎరువులు మనమే తయారు చేసుకోవచ్చు, సస్యరక్షణ మందులు మనమే తయారు చేసుకోవచ్చు. ఈ పంటలను అయితే ఓకే మనం బయటకెళ్ళి విత్తనం తెచ్చుకుంటున్నాం. రేపు పొద్దుగాల సాంప్రదాయ పంటలలో అయితే సొంత విత్తనం ఉంటుంది. ఎప్పుడైతే రైతుకు సొంత విత్తనము, సొంత పురుగు మందులు, ఎరువులు తన సొంతం అయినప్పుడు ఆటోమేటిక్ గిట్టుబాటు అనేది